బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. అన్ని నామముల కంటే పైనామం మన జీవితాల్లో మనపై కటాక్షం కలిగి ఉన్న దేవుని యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజు. మన 2 తెలుగు రాష్ట్రాలకి, దేశానికి ఎంతో ప్రాముఖ్యమైన రోజు. మన జీవితాల్లో దేవుడి నడిపింపుతో మనము ఆయన యందు నిలిచి ఉన్నట్లు మన జీవితాన్ని మనం కాచుకొని ఉన్నామా? ఆత్మీయంగా ఉన్నామా? ప్రలోభాలకి లోబడి మనం జీవిస్తున్నామా? మన జీవితాల్లో మనము ఏదైతే దేవుడి యందు మనం ప్రార్థిస్తామో ఆయన చిత్తానుకూలంగా అది చేసే దేవుడని, ఆయన మనపై కటాక్షం కలిగిన దేవుడనే ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా? ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకునేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులైన కౌశల్యమ్మ గారు నవాబ్పేట్, నెల్లూరు డిస్టిక్ నుంచి కార్యక్రమాన్ని సహాయపడ్డారు. వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని కలిగించారు. అమ్మగారి కొరకే, వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడ, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, సార్వభౌముడైన దేవుడివి తండ్రి. ప్రవ్వా, మా జీవితాల్లో మాపై కటాక్షము కలిగిన గొప్ప దేవుడివి తండ్రి. మీలో మేము నిలిచి ఉంటే ప్రవ్వా, మా జీవితాల్లో ఆశీర్వదించే గొప్ప దేవుడివి తండ్రి. మా జీవితాన్ని ప్రవ్వా ఇంత గొప్పగా తీర్చిదిద్దే గొప్ప దేవుడిని అనుసరించే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ గొప్ప సత్యాన్ని మేము గ్రహించి తెలుసుకునే అవకాశాన్ని రక్షణ సువార్త ద్వారా దయచేసినందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. ఈ కుటుంబం సిస్టర్ కౌశల్యమ్మ గారు ప్రవ్వా, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించినందుకు అమ్మగారిని, వారి కుటుంబాన్ని మీరు నిండుగా దీవించండి. అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అమ్మగారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఇస్తున్న వాగ్దానము, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం దేవుడిస్తున్న ఆజ్ఞ, దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. యూదా పత్రిక 21వ వచనం, తండ్రి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలి అంటే ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి మా అందరినీ నడిపించండి. ఈ కుటుంబాన్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని నిండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి టీవీ దగ్గరికి వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? యేసు అనుచరులంగా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా
శనివారం ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అవసరాలు ఉన్నవారు దయచేసి ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ తెలియపరచండి. తద్వారా ప్రత్యేకంగా ప్రభు యొక్క సాన్నిధ్యంలో మీ పేరెత్తి మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ. కొంతమంది అనారోగ్యాల మూలంగా హాస్పిటల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఆయా ప్రమాదాల మూలంగా హాస్పిటల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇంట్లోనే అనారోగ్యంగా ఉండి మంచాల మీద ఉన్నవారు ఉండి ఉంటారు. బాలింతలు అనారోగ్యంగా ఉంటారు. దేవుడు వారికి దయచేసిన బిడ్డలు కూడా అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు అనుచరుల భారం యవ్వనస్తులు రక్షింపబడాలి. ఇదిలాంలో యవ్వనస్తులు తల్లిదండ్రుల యొక్క మాట వినడం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లి ఏదైనా చెప్తే తల్లి మీద కోపడ్డం, ఒకవేళ తల్లి ఏమీ చదువుకోలేని మోటు తల్లి అయిందనుకోండి, ఆమెను అసలు ఖాతరే చేయడం లేదు. ఆ రీతిగా తండ్రిని కూడా, నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు దీవించబడాలి అనగా దేవుని తరువాత మీ తల్లిదండ్రులను గౌరవించాలి. మీ తల్లిదండ్రులు మోటువారు కావచ్చు, మీ తల్లిదండ్రులు మీకు తెలిసిన పాపాల్లో జీవిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి, ఆ తల్లి తండ్రి కొరకు ప్రార్థన చేయాలి. ఆ తల్లిదండ్రులను గౌరవించండి, సన్మానించండి. దేవుడు మిమ్మలను దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి బిడ్డలు ఉద్యోగాల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కదూ. ఉద్యోగం దొరకడం ఆలస్యమైందని నిస్పృహ నిరాశలకు లోను కావద్దు. ఇంత ఉన్నత విద్యను అనుగ్రహించిన ఆ ప్రియ ప్రభు తప్పనిసరిగా ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయా స్నేహాలు పడడానికి అవకాశం ఉంది. ఆయా స్నేహాల వలన మీ భవిష్యత్తును పాడు చేసుకునవద్దు అని నేను మనవి చేస్తున్నాను. ఉన్నతమైన విద్యలు చదివి ఏ కారణం చేతనైనా మీ ఊర్లో మీ ఇంట్లో ఉంటే మీ తల్లిదండ్రులకు సహాయపడండి. విరామ సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి. మీరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘ క్షేమాన్ని మీరు చూస్తూ ఉండండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సామెతల గ్రంథ ధ్యానాల యొక్క ముగింపులోనికి వస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు
అనేక మంది యవనస్తులతో మీరు మాట్లాడుతూ వచ్చారు. యవనస్తులతోనే కాదు, వృద్ధాప్యంలో ఉన్న మాతో కూడా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. నాయన, మీ ఉన్నతమైన ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు. వాక్యములో జీవం ఉంది. ఆ జీవము మనుషుల్లో ప్రసరింపజేయడం ద్వారా మీ కొరకు బ్రతికే అనుభవాలు మీరు మాకు దయచేయమని అడుగుతున్నావు నాయన. రక్షింపబడిన మేము నిర్లక్ష్యంతో ఉండకుండా ప్రభువా, అనుదిన రక్షణ అనుభవంలోనికి రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. ఇది ఒకసారి జరిగింది అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు. సాతానుడు ఏ సమయంలో అయినా మమ్మలను పడగొట్టడానికి అవకాశం ఉంది. సాతానిక కుయుక్తిని గ్రహించిన వారమై మీ కృపా వాక్య ప్రకారం జీవించే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. ఉపోద్ఘాతంలో యవనస్తులు గూర్చి చెప్పుకున్నావు నాయనా. మా యవన బిడ్డలను దీవించండి, ముఖ్యంగా ఆడబిడ్డలను దీవించండి. వారి చదువులలో సహాయం చేయండి, వారి వివాహాల్లో సహాయం చేయండి, వారికి వివాహమైతే వారి దాంపత్య జీవితంలో సహాయం చేయండి. ఇంట్లో అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్స్లో అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యం ద్వారా అనారోగ్యంగా ఉన్న మా ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ కృపాక్షేమాలు వారికి దయచేయండి నాయనా. ఈ రాత్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. తద్వారా మీ కుమారుని హెచ్చించండి. అటు మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. యథార్థవంతులను దుర్మార్గమందు చొచ్చించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. యథార్థవంతులను దుర్మార్గంలోనికి ఎవరు తీసుకుని వెళ్తారండి? తీసుకుని వెళ్ళడం కష్టమే. కానీ సాతానిక కుయుక్తి ఏమిటి అనగా, యథార్థవంతులను తన వైపుకు మళ్లించుకోవాలి అని సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని చదువుతూ ఉంటేనే ఎస్తేరు గ్రంథంలోని హామాను గుర్తుకొస్తాడు. హామాను యథార్థవంతుడైన మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దుష్టుడైన హామాను యథార్థవంతుడైన మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేయడం మాత్రమే కాకుండా అతన్ని చంపించాలని ఉరికంబం చేశాడు. 16 రోజుని అతడు ఉరి తీయబడతాడు అని తన హృదయంలో చాలా సంతోషపడుతున్నాడు. తద్వారా ఎస్తేరును పొందాలని ఓ పగటి గలలు అతడు కంటూ వచ్చాడు. నా ప్రియులరా, యథార్థవంతులను దుర్మార్గమందు చొచ్చించువాడు తాను త్రవ్విన గోతులో వాడే పడతాడు. కానీ యథార్థవంతులను దేవుడు కాపాడుతాడు. ఎస్తేరు గ్రంథంలోంచి ఒక మాట నేను చదువుతాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుమో, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లును రేపు నీవు రాజుతో మనవి చేయము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధము చేయించను. చూశారు కదా, యథార్థవంతుడుకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఈ హామాను అనేవాడు సమ్మతించాడు.
ఈ హామానుకు ఏమి జరిగిందో చూద్దాం. అదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారి. చెరపుకురా చెడుగవు అనే సంగతి మనకు తెలుసు కదూ. మొర్దెకైని చెరపాలని చంపాలని ప్రయత్నం చేశాడు. అతని యొక్క ఉరికే వచ్చింది. తన్ను తాను ఉరి తీయించుకోవడానికి వాడే ఉరి కంబాన్ని చేయించాడా అనిపించే రీతిగా అతడు ఉరి తీయబడ్డాడు. నా ప్రియులరా, యథార్థవంతులను ఎన్నడూ కూడా బాధ పెట్టవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సత్యాన్ని దయచేసి వినండి. యథార్థవంతులు అనగా యేసు ప్రభువునందు సంపూర్ణంగా విశ్వాసముతో పెరుగుతున్న వారు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. దేవుడు అట్టివారి పక్షంగా ఆయన కృపా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నా మాట వినండి. తాత్కాలికంగా కొన్ని కష్టాలు నష్టాలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, మానసిక ఒత్తిడి వారి యొక్క జీవితాల్లో కలగవచ్చు. కానీ నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నీ యథార్థతను వదిలిపెట్టవద్దు. నీ పక్షంగా దేవుడు ఆయన కార్యం చేస్తాడు అనే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 11వ వచనం, ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించు. నా చేతిలో 4 డబ్బులున్నాయి కదా అని చెప్పి వాడి చెప్పిందే వేదాంతం, వాడే జ్ఞాని అనే రీతిగా అతడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఐశ్వర్యవంతులు అందరూ చెడ్డవారు కాదు. ఎంతోమంది డబ్బున్న వారు ఉన్నారండి. ఎంత హంబులుగా ఉంటారు. దేవుని సేవకులు వెళితే గజగజలు ఆడతారండి. ఎంతో ప్రేమతో ఆదరిస్తారు. కానీ కొంతమంది ఐశ్వర్యవంతులకి ఎంత గర్వం! ఆ గర్వము వారి సర్వ నాశనానికే హేతువు అనే సత్యాన్ని వారు మర్చిపోకూడదు. కానీ నా ప్రియులరా, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించు. నువ్వు పేదవాడవైనా, నువ్వు పేద స్థితిలో ఉన్నా, ప్రియ చెల్లువైనా, అమ్మ, నువ్వు కృంగిపోవద్దు. దేవుని యొక్క వివేకాన్ని కలిగి జీవించమని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 12వ వచనంలో చూసినట్లయితే, ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. ఐశ్వర్యవంతులు అందరూ చెడ్డవారు అని నేను చెప్పడం లేదు. ఐశ్వర్యవంతులలో ఎంతో మంచివారిని నేను ఎరుగుదును. దైవ సేవకులు ఇంటికి వెళితే వారు ఎంతో ప్రేమతో వారు చూస్తారండి. వారికి ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు ఆ కొద్ది సమయంలోనే చేస్తారు. వారు టిఫిన్ సమయానికి వెళ్తే టిఫిన్ పెడతారు, భోజనం సమయానికి వెళ్తే భోజనం పెడతారు. ఆ దైవ సేవకులు మరలా వారి ఇళ్లకు వచ్చేసేటప్పుడు ఏదో కవర్ తీసి వారి చేతుల్లో పెట్టి వారిని సన్మానిస్తారు. కానీ కొంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారే, ఒళ్ళు నిండా బడాయే, ఒళ్ళంతా గర్వమే, మేమే ఐశ్వర్యవంతులము అని గర్విస్తూ ఉంటారు. దయచేసి నా మాటను వినాలి.
ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. ఈ దినాల్లో ఆయా సభలలోనికి పేద సేవకులను పిలవరు. చైర్మన్గా ఉండాలి, అధ్యక్షుడిగా ఉండాలి, లేక స్టేజ్ మీద ఉండాలి అని అంటే వారికి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే దైవజ్ఞానం కాదు, దైవత్వం కాదు, కనుక భక్తిగా ఉన్నాడు, ఇతడు ఒక పేదవాడు అయినప్పటికీ అన్నట్టుగా అటువారిని పిలవరు. పిలిచేది ఎవరు అనగా డబ్బున్నవాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు వాళ్ళని పిలుస్తారు. మనం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే అందరూ సమానమే అన్నట్టుగా చెప్తారు. కానీ ప్రియులారా, యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏమిటనగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఆ మోక్షానికి మార్గాన్ని నేనే. ఆ మోక్షానికి కైలాసం, వైకుంఠం, పరలోకం ఏదంటున్నామో అక్కడికి వెళ్ళాలి అని అంటే నా మార్గం గుండానే వెళ్ళాలి అని యేసు ప్రభువు వారు చెబుతూ ఉంటే అన్ని మార్గాలు ఒకటే అని అంటే మనం ఏదో కాలక్షేపానికి సభలు చేస్తున్నాము అన్న మాట. ఈ దినాల్లో కొంతమంది సభలకు కొంతమంది యాక్టర్స్ను పిలుస్తున్నారు. ప్రియులరా, వారు విశ్వాసులైతే పిలవడంలో తప్పు లేదు. మనుషులను రప్పించాలని ఆయా కుయుక్తి పద్ధతులను ఉపయోగించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఆశీర్వాదకరం కాదు. మనం ఏమి చేసినప్పుడు కూడా ఆ ప్రియ ప్రభువును ఘనపరచడం నేర్చుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 12వ వచనం, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. దైవ నామానికి స్తోత్రం. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగిందురు. నీతిమంతులు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు సంతోషిస్తారు. ఎప్పుడు ఈ భాగ్యం మనకు వస్తుందో నాకు ఇది తెలియదు. కానీ ప్రియులారా, నీతిమంతులకు జయం కలగాలి. ఒకరోజు వస్తుంది. నీతిమంతుడైన యేసు ప్రభువారు పరిపాలన చేసే కాలంలో నీతిమంతులు మహాఘనతకు కారణమవుతారు. దుష్టులు వారి దుష్టత్వాన్ని బట్టి వారు అనుభవించవలసి వస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే 28వ అధ్యాయం 28వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం కదా. 28వ వచనం, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకుందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అగుదురు. ఇది ప్రపోర్షనేట్గా జరుగుతుంది. దుష్టులు ఎక్కువైతే దుష్టత్వం ఎక్కువవుతుంది. దుష్టులు ఎక్కువైతే నీతిమంతులు తగ్గుతారు. దుష్టులు నశిస్తే నీతిమంతులు పైకి వస్తారు. నా ప్రియులారా, నీతిమంతుడైన యేసు ప్రభువారిని అంగీకరించి మనం కూడా నీతిగా జీవించాలి. ఇదే 29వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. నేను దీన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పని లేదు. నీతిమంతులు పరిపాలనలోకి వచ్చేటట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దుష్టత్వంలో జీవిస్తున్న వారు పరిపాలన చేస్తూ ఉంటే వచ్చే కష్ట నష్టాలు మనకు తెలుసు. కాబట్టి నీతిమంతుడైన యేసు ప్రభువారు రాజాదిరాజుగా ఇలే కాలం వస్తుందని ఎరిగి ఆ నీతిమంతుని రాజ్యంలో ఉండాలి అని అంటే భూలోకంలో రక్షణానుభవం పొందాలని గ్రహించి ఇంకా రక్షింపడకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఆ సుంకరి చేసిన ఒక మాట ప్రార్థన మీరు చేయమని మనవి చేస్తున్నాను. దేవా, పాపినైన నన్ను కరుణించుమో, కనికరించుమో అన్న రీతిగా ఒక మాట ఆ ప్రియ ప్రభుకు చెప్పండి. రక్షింపబడి నీతిమంతుని రాజ్యం కొరకై ఎదురు చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను.
ముగింపులో ఒక చిన్న మాట, ఎంతోమంది ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు సహాయపడకపోతే దయచేసి సహాయపడండి. కాబట్టి సహాయపడి ఇది నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపిచ్చుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.